నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని కొండాపూర్ గడ్కోల్ సిరికొండ చిన్నవాలోడ్ గ్రామంలో ఈరోజు కొండాపూర్ శ్రీధర్, గడ్కోల్ సంపత్ రెడ్డి, సిరికొండ సయ్యద్ ఆసిఫ్, గ్యామశోభన్, చిన్నవాలోడ్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ జాతీయ పంపిణీ పథకం చౌకధరల దుకాణంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం సన్నరకం బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇప్పటి నుండి ప్రతి రేషన్ దుకాణంలో సన్నరకం బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నరకం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు సిరికొండ మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వమని, ప్రతి ఒక్కరూ సన్నరకం బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ సన్నరకం బియ్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని అన్నారు. అంతేకాకుండా రైతులకు సన్నరకానికి 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వనున్నారని, గత ప్రభుత్వ హయాంలో ఇవ్వని రేషన్ కార్డులు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, 500 రూపాయలకే సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కానీ చేసిన ప్రభుత్వం ఉందంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని వారు అన్నారు. రానున్న కాలంలో మున్ముందు అనేక అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ శ్రీధర్, జీవన్ నాయక్, సంతోష్, కిషోర్, దిగంబర్, గ్యామశోభన్, దేగం సాయన్న, సయ్యద్ ఆసిఫ్, సంపత్ రెడ్డి, రాములు, గోవర్ధన్ రెడ్డి, రాము, మైపాల్, భూషణ్, చిన్నగంగారాం, గంగారెడ్డి, కైలాస్, ప్రశాంత్, సాగర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ, సోనియమ్మ. నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం.